క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపలక్ష్మీ నమో నమః. దీపం లక్ష్మీదేవి అంశ. దీపం వెలిగించగానే దీపలక్ష్మి నమో నమః అని పఠిస్తూ నమస్కరించాలని దీపాలలో రకాలను వివరిస్తూ ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. చిత్రదీపం రంగురంగుల పొడులతో ముగ్గులు పెట్టి ఆ ముగ్గు మీద పెట్టే దీపం. మాలాదీపం అంతస్తులుగా ఉండే దీపపు పళ్ళాలలో వెలిగించే దీపం. ఆకాశ దీపం దేవాలయాలలోని ధ్వజస్తంభానికి ఎత్తుగా లేక గృహంలో మిద్దె మీద ఎత్తుగా పెట్టే దీపాలు. ఇలా వెలిగించి పెడితే లక్ష్మీదేవి కరుణిస్తుందని, భయాలు తొలగిపోతాయని అంటారు. జలదీపం నదులలో దీపాలను వెలిగించి వదలడం. పడవ దీపం నదీ తీరాలలో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. పడవలా వెళ్ళే ఈ దీపమే నౌకాదీపం, పడవ దీపం అంటారు. సర్వదీపం విష్ణాలయాలలోనూ గృహంలోనూ వరుసగా వెలిగించే దీపాలు. మోక్షదీపం విష్ణాలయాలలో పితృదేవతలు సద్గతులు పొందాలని ఆలయ గోపురం మీద వెలిగించే దీపం. సర్వాలయ దీపం కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలాన విష్ణాలయాలు శివాలయాల ముందు వెలిగించే దీపాలు. చొక్కపనై దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివాలయాలకి ముందున తాటాకులతో పెద్ద గూడగా అల్లి దానికి పూజ చేసి దీపారాధన చేసి కర్పూర జ్యోతిని దానిలో వెలిగిస్తారు. అఖండ దీపం కొండ శిఖరాన పెద్ద దీపంగా వెలిగించేది అఖండ దీపం. తిరువన్నామలై, తిరువక్కులకుండ్రం, పళని, తిరుప్పరకుండ్రం ఆలయాలలో అఖండ దీపం దర్శిస్తాము. లక్షదీపం 1,00,000 దీపాలతో ఆలయం అంతటా అలంకరించడం లక్షదీపం. మైలాపూర్, తిరువన్నామలై, తిరుకళుకుండ్రం 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయాల్లో అలంకరించడాన్ని లక్షదీపం అంటారు. పిండితో చేసే దీపాలు లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాలలో మొక్కుకున్న ప్రకారం పిండితో దీపాలు వెలిగించేవి పిండి దీపాలు. కార్తీక మాసంలో ప్రతి గృహంలోనూ పిండి దీపాలు వెలిగించి పూజిస్తారు. కంచిలో కార్తీక మాసంలోని ఆదివారాలలో పిండి దీపం శిరస్సును ధరించి ఆలయానికి ప్రదక్షిణలు చేసే ఆచారం ఉంది. వృక్షదీపం ఒక వృక్షం వలె ఉండే అంతస్తులు గల కొమ్మలా ఉండే ఆలయ స్తంభాలలో దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా కేరళలోని విష్ణాలయాలలో ఈ వృక్ష దీపాలు అధికంగా ఉంటాయి. చిదంబరం, తిరువన్నామలై ఆలయాలలో కూడా వృక్షదీపాలు చూడవచ్చు. ఇలా దీపాలు వెలిగించడం వల్ల జగన్మాత అయిన శ్రీ లక్ష్మీదేవి కరుణించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. ఓం సర్వే జనా సుఖినో భవంతు.